హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ NSSK తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఉత్తర కొరియాకు పర్యటనకు వెళ్లే ప్రయాణికులకు మొబైల్ అనుమతి లేదు. వాటిని ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొటాట్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారు తాము ఆత్మనని అనుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రాన్స్ బడుల్లోని పిల్లలు కేవలం పర్పుల్ సిరాప్ పెన్నులను మాత్రమే వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. కాఫీ అన్న పదం కాహ్వా అనే టర్కిష్ పదం నుంచి వచ్చింది. కాహ్వా అంటే టర్కిష్లో మద్యం అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో అత్యధికంగా ద్రాక్ష పండ్లనే సాగు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. కప్ప దాని చర్మాన్ని అదే తినేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. పురాతన కాలంలో పెళ్లిళ్ళు పుట్టినరోజులకు అభినందనలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులతో టెలిగ్రామ్లు ఇచ్చేవారు. 1935లో తొలిసారి ఓరియంటల్ టెలిగ్రామ్ అనే సంస్థ బ్రిటన్లో ఈ సేవలను ప్రారంభించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. గుర్రం కంటే ఆస్ట్రిచ్ వేగంగా పరిగెట్టగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. సీతాకోకల చిలుకలు లేని ఒకే ఒక ఖండం అంటార్కిటికా. ఫ్యాక్ట్ నెంబర్ 10. సింహం రోజుకి 8 కిలోల మాంసం తింటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. భయాందోళనలో చెమటలు ఎందుకు పడుతుందో మీకు తెలుసా? అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరానికి చల్లబరిచేందుకు శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పంపేందుకు చెమట వస్తుంది. కొన్ని సందర్భాల్లో టెన్షన్, భయం, ఒత్తిడి గురైనప్పుడు మనకి తెలియకుండానే చెమటలు పడతాయి. భయాందోళన పరిస్థితుల్లో నాడీ వ్యవస్థ ఉత్తేజం అవడంతో హృదయ స్పందన, రక్తపోటు పెరుగుతాయి. దీనివల్ల చెమట పడుతుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆడ్రిలిన్, కార్టిసాల్ హార్మోన్లు చెమట వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల కూడా చెమట పడుతుంది. ఒత్తిడిని నివారించేందుకు యోగా, మెడిటేషన్ చేయడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 12. శానిటైజర్లు, హౌస్ ఫ్లోర్ క్లీనర్ల గురించి టీవీలో వచ్చే ప్రకటనలు మనం రోజు చూస్తూనే ఉంటాం. అందులో కంపెనీలు తమ ప్రోడక్ట్స్ 99.9% క్రిములు చంపుతాయని చెప్తాయి. అయితే 100% చంపుతాయని ఎందుకు చెప్పమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక కారణం ఉంది. ఏ కంపెనీ అయినా దాని ప్రోడక్ట్స్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అయితే ల్యాబ్లో టెస్ట్ చేసే సమయంలో కొన్ని బ్యాక్టీరియా, అనారోగ్యం కలిగించే క్రిములపై మాత్రమే తమ ప్రోడక్ట్స్ పరీక్షించగలుగుతాయి. వాటి పేర్లతో పాటు చంపే ప్రక్రియ లేబుల్స్లో కూడా రాస్తారు. ల్యాబ్తో పోలిస్తే బయట మరెన్నో క్రిములు ఉంటాయి. వాటి మీద ఈ ప్రోడక్ట్స్ పనిచేయవు. ఎందుకంటే అన్ని క్రిములు ఒకేలా ఉండవు. అందుకే కంపెనీలు తమ ప్రోడక్ట్స్ మీద 100% హామీని ఇవ్వలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ విశ్వంలో ఇంతవరకు మనిషికి మేధస్సుకు అంతు చిక్కని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అమెరికాలోని ఓక్లాహోమాలో ఉన్న సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని పిలిచే ఓ బ్రిడ్జి గురించి మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ బ్రిడ్జిపై 30 అంగుళాల వ్యాసంలో 13 ఇటుకలతో మూసి ఉన్న వృత్తం ఉంటుంది. అందులో నిల్చుని ఏదైనా మాట్లాడితే మీకు మాత్రమే మరింత బిగ్గరగా రీసౌండ్స్తో వినిపిస్తుంది. అలాగే మీరు ఆ వృత్తంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా అరిచినా అడుగులు దూరంలో ఉన్నా వారికి ఏమీ వినపడదు. 1980లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఈ బ్రిడ్జి కూలిపోవడంతో దాన్ని పునర్నిర్మించిన తర్వాత దాన్ని ఈ ప్రత్యేకత వచ్చింది. అప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అయితే చాలామంది శాస్త్రవేత్తల ప్రకారం ధ్వని చుట్టూ ఉన్న కాంక్రీట్ గోడలను తాకి తిరిగి ప్రతిధ్వనించడం వల్లే అలా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. క్రికెట్ అభిమానుల్లో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే మ్యాచ్ అంపైర్గా వ్యవహరించే వ్యక్తికి ఎలా సెలెక్ట్ చేస్తారని. వాళ్ళు క్రికెట్ ఆడిన అనుభవం ఉంటుందా? అలా ఎంపైర్ కావాలంటే ఏం చేయాలి? సాధారణంగా క్రికెట్ ఎంపైర్గా వ్యవహరించే వ్యక్తి క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట విద్యార్థి ఏమీ లేదు. చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడి ఉండాలి. 42 క్రికెట్ చట్టాలపై అవగాహన ఉండాలి. వివిధ థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది తర్వాత BCCI నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఎక్కువ సమయం గ్రౌండ్లో ఉండాలి కాబట్టి దృష్టి, వినికిడి, ఏకాగ్రతతో పాటు త్వరగా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఏకకాలంలో నో బాల్స్, వైట్ బాల్స్, ఓవర్స్లో ఎన్ని బాల్స్ అయ్యాయా అని, వికెట్లు కోల్పోయింది వంటి మల్టీ టాస్క్ నిర్వహించే సామర్థ్యం. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.